అయింది అంటే ప్రస్తుతం సోషల్ మీడియా ఫాలో అవుతున్న మహిళలకి ఇది ఒక షాక్ వార్త ఇది. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్తలకు చూద్దాం. మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలని వినతి. ఎయిర్పోర్టు భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను ఫేజ్ 3గా చేపట్టాలని సూచన. నిన్న 18 కార్పొరేషన్లు ఫెడరేషన్లకు చైర్మన్ల నియామకం. ఇందులో 16 కుల వృత్తిదారుల కార్పొరేషన్లు ఫెడరేషన్లు చైర్మన్గా ప్రకటించారు. తెలుగు అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ వెంకటనారాయణ, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ వరంగల్. అదేవిధంగా గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా సూదిని రామరెడ్డి, తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా దూడె వెంకటరమణతో పాటు 18 మంది కార్పొరేషన్లను చైర్మన్లు వైస్ చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. రైట్, ఒక్కసారి నేషనల్ మీడియా వార్తలకు వెళ్దాం. తమిళనాడు బోధం విజయ్కి షాక్. ప్రభుత్వ ఏర్పాటుకు నో చెప్పిన గవర్నర్. ప్రమాణ స్వీకారానికి ముందే మెజార్టీ నిరూపించుకోవాలని మెలిక. సర్కారు ఏర్పాటుకు కావాల్సింది 118 మంది ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ సపోర్టుతో టీవీకేకు ఉన్నది 112 మంది ఎమ్మెల్యేలు. 4 సీట్లు గెలిచిన వామపక్షాలు డీఎంకేతోనే ఉంటామని వెల్లడి. సందిగ్ధంలో సర్కారు ఏర్పాటు. తమిళనాడులో ఊహించని పరిణామాలని నిన్న అన్ని టీవీలో ఇదే నేషనల్ మీడియా పెద్ద ఎత్తున హైలైట్ చేసింది. అన్నా డీఎంకేలో వేరుకుంపటి. టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతున్న 30 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్న మరో వర్గం అని ఇంకో వార్త. దాని కిందనే మరో వార్త చూస్తున్నాం. డీఎంకే అన్నా డీఎంకేతో పొత్తు. ప్రభుత్వ ఏర్పాటుపై రహస్య చర్చలు జరిపినట్టు వార్తలు. రైట్, ఒకసారి పశ్చిమ బెంగాల్ పోదాం. సుప్రీంకోర్టుకు బెంగాల్ పోరు. ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలతో కోర్టును ఆశ్రయించేందుకు మమతా నిర్ణయం. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని వెల్లడి. కేంద్రం జోక్యం చేసుకోవాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. తిరిగి నల్లకోటు ధరించనున్న దీది చంద్రమ భట్టాచార్య. ఈ నెల 9న టీఎంసీ కార్యాలయాల్లో రవీంద్ర సంగీతం పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారట. రైట్, నిన్న కేటీఆర్ వరంగల్ బెండు రైతు సంగ్రామ సదస్సు పేరుతో ఒక మీటింగ్ నిర్వహించారు. అంత బూతు పురాణంతో ఆ సభంతా సాగినట్టు అన్ని పత్రికలు హైలైట్ చేసినాయి. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. ఢిల్లీకి ప్రతి నెల కప్పం కడుతూ సీటు కాపాడుతున్నాడు. రాహుల్ నీ రైతు డిక్లరేషన్ ఏమైంది? మీ 34 హామీల నయవంచనకు 4 ఏళ్లు. మేడిగడ్డ ప్రాజెక్టును బాంబు పెట్టి పేల్చిండ్రు. చెక్ డ్యాంలను కూడా పేల్చుతున్నారు. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్లు ఇవి. దానికి కౌంటర్గా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్తను పక్కనే చూడొచ్చు. కేటీఆర్ 420 లీడర్. ఆయనది ఓ దొంగల బ్యాచ్. కేటీఆర్ నీ స్థాయి ఎంత, నీ బతికెంత? నువ్వా రాహుల్ రేవంత్ విమర్శించేది? డ్రగ్స్ ప్రభావంతో ఇలా మాట్లాడుతున్నారని అనుమానంగా ఉంది నాకు. ఆయనకు మానసిక వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ కేంద్ర మంత్రులా కాకుండా పిట్టలతోలా ప్రవర్తిస్తున్న ఫైర్ మహేష్ కుమార్ గౌడ్. నిన్న మల్కాజిగిరి సిపి సుమతి